అదివో అల్లదివో శ్రీహరివాసము. అబ్బా, ఈరోజు ఎంత బాగుందో. ఇల్లంతా శుభ్రం చేశాను, దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను. కానీ ఇంట్లో ఒక్కతే ఇంకా నిద్ర లేవలేదు. అదే నా ముద్దుల మరదలు ఉమ. మహారాణి గారికి 10 గంటలైనా తెల్లారదు. అబ్బా, ఏందే వదిన, పొద్దున్నే ఆ మైక్ సెట్ గొంతు వేసుకొని పాటలు సురువు చేసినావు. కోడి కూడా ఇంకా బ్రష్ చేసుకోలేదు, అప్పుడే లేపినావు. అలా అనకూడదు ఉమా, ఆడపిల్లలు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఇదిగో నీకోసం వేడివేడిగా స్పెషల్ టీ తెచ్చాను, తాగు, మైండ్ ఫ్రెష్ అవుతుంది. వదినా, ఏందే ఇది, వేడినీళ్ళలో గడ్డి పరకలేసినావు. టీ పొడి అయిపోయిందా, లేక డస్ట్బిన్ లో వేయాల్సింది కప్పులో వేసావా? అయ్యో, నీకు తెలియదు అమ్మా, ఇది గ్రీన్ టీ. సెలబ్రిటీలందరూ ఇదే తాగుతారు. స్కిన్ గ్లో అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు, చాలా కాస్ట్లీ ఇది. నీ క్లాస్ తాగలయ్యా, నాకు స్కిన్ గ్లో అవసరం లేదు, నాకు మైండ్ గ్రో అవ్వాలి. నాకు చికెన్ పాలు పోసి అల్లం దంచి పెట్టిన మసాలా చాయ్ కావాలి. ఈ ఆసుపత్రి కషాయం తీసుకెళ్ళి మా అమ్మకి, అంటే మీ అత్తమ్మకి ఇవ్వుపో. అమ్మో, అత్తమ్మకి గ్రీన్ టీ ఇస్తే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. ప్లీజ్ ఉమా, ఈ ఒక్కరోజు ఇది తాగేసేయి ప్లీజ్. సరే, నేను తాగాలంటే ఒక కండిషన్. ఈ సండే నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ చికెన్ బిర్యానీ నువ్వే వండి పెట్టాలి, ఓకేనా? అమ్మో, చికెనా? నేను ముట్టుకోను కదా ఉమా. అయితే ఈ గడ్డి టీ నీ మొహం మీద కొడతా. వద్దు వద్దు, సరే వండుతానులే తల్లి, నువ్వు ఇది తాగు ఫస్ట్. సబ్బు నీళ్ళు తాగినట్టుంది. రేపు పొద్దున్నే నాకు మసాలా టీ రాకపోతే మా అమ్మకి చెప్పి నీ పని పడతా. చూసిరా ఫ్రెండ్స్, మా వదిన చేసే పనులు ఇట్లనే ఉంటాయి. మీకు మా గొడవ నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.